ఇప్పుడు నేను ఒక బైట్ ప్లే చేయాలనుకుంటున్నాను ఇస్మాయిల్. ఇది తొక్కిసలాట జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనీసం క్షమాపణైనా చెప్పండి, మీ చేతగానితనంతో 6 భక్తులు చనిపోయారు అన్నప్పుడు మానవతావాదిగా పేరు తెచ్చుకున్నటువంటి కలియుగ విశ్వక్సేనుడు అని హోర్డింగులు పెట్టించుకున్నటువంటి బిఆర్ నాయుడు గారు, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఏం మాట్లాడారనేది ఒకసారి వింటే అసలు వీళ్లకు భక్తుల పట్ల ఉన్నటువంటి నిజమైన భక్తి, అక్కడ చేయాల్సింది భక్తితో సేవ చేయాలి. నిజంగా ఆ రెండూ ఉన్నాయా, భక్తి ఉందా, సేవా తత్వం ఉందా అనేది అర్థమవుతుంది. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇస్మాయిల్, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక 2 వీలరో 4 వీలర్తోనో మనము ఒకరికి ఏదైనా చిన్నగా తాకినా, మన వల్ల ఒకరు గాయపడ్డా, పెద్దగా అవసరం లేదు, చిన్న గాయం తగిలినా మనం తప్పనిసరిగా క్షమాపణ చెప్తాం వాళ్ళకి. ఇది మనం చేయాల్సినటువంటి. కానీ 6 భక్తులు వాళ్ళ నిర్లక్ష్యంతో చనిపోతే టీటీడీ ఈఓకి, చైర్మన్కి, ఏఈఓకి, జేఈఓకి, చైర్మన్కి మధ్య ఏదో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న విషయాలు వాళ్లే బయట పెట్టుకుని వాళ్ళ నిర్లక్ష్యంతో ఏఐ టెక్నాలజీ కోసం ఒక ట్రయల్ చూసి 6 భక్తులు చనిపోతే క్షమాపణలు చెప్పడానికి కూడా మనసు రాలేదంటే ఏమనాలి? ఇలాంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా నియమించినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? డెఫినెట్గా టీటీడీ అనేటువంటిది ఒక రాజకీయంగా పునరావాస కేంద్రంగా మారిపోయింది అనేటువంటి విమర్శలు ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ నియామకం జరిగిందో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. కేవలము గత 5 ఏళ్లలో, ముఖ్యంగా గత గవర్నమెంట్ ఉన్నటువంటి 5 ఏళ్లలో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను, కుట్రలను ప్రచారం చేశారు కాబట్టి ఆయనకు ఈ పదవి వచ్చింది అనేటువంటిది బహుశా ఆయనకు కూడా తెలుసు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసింది. సో డెఫినెట్గా ఆ పదవి వచ్చిన తర్వాత ముఖ్యంగా టీటీడీలో ఎలాంటి అనుభవం లేనటువంటి ఒక వ్యక్తిని డైరెక్టర్గా చైర్మన్గా తీసుకొచ్చి ఆయనను చైర్మన్ చేసిన తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి తప్పులు మనం చూడొచ్చు. తొక్కిసలాట దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే నిన్న మొన్న 3 రోజులు సెలవులు వస్తే 48 గంటల పాటు భక్తులు క్యూ లైన్లలో నిలబడ్డారు. ఈవెన్ క్యూ లైన్ కంటే బయటనే దాదాపు 10-12 గంటల పాటు నిలబడ్డారనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయంటే ఎంత దారుణంగా మేనేజ్మెంట్ ఉంది అనేటువంటిది. తర్వాత ఎవరైతే దేవుడి దగ్గర సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా హైందవ ధర్మం నేర్పించినటువంటి గొప్ప నైతికత విలువల్లో ఒకటి ఏంటంటే ఎవరు కూడా రాగద్వేషాలకు దూరంగా ఉండాలి, ఈగోస్కు దూరంగా ఉండాలి. కానీ మనం ఈ మొత్తం ఆయన టైం చూస్తే, టెన్యూర్ చూస్తే బిఆర్ నాయుడుకి సంబంధించి ఆయన కమిషనర్తో పూర్తిగా ఆయనకు ఈవోతో పూర్తిగా ఆయనకు విభేదాలు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. చాలా వరకు డైరెక్ట్గానే కొన్ని సందర్భాల్లో కనిపినటువంటి పరిస్థితి. అంటే మనిషి రాగద్వేషాలను జయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప సేవ చేసుకునేటువంటి ఒక భాగ్యం అది. జీవితంలో చాలా తక్కువ మందికి దొరికేటువంటి భాగ్యం అది. అటువంటి వ్యక్తి రాగద్వేషాలతోని ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన వెళ్తే ఒక పూజారిని కూడా మెమో ఇచ్చారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే రాగద్వేషాలు ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారు, అందువల్లనే ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా చాలా వస్తుంది. నేను ఇంకొక విషయం చెప్తాను, చాలా కీలకమైనటువంటి విషయము. చాలా తప్పులు జరుగుతున్నాయి ఏఐ టెక్నాలజీ పేరుతో. గతంలో కూడా వార్తలు వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. కంటిన్యూగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఏఐ టెక్నాలజీ పేరుతో గందరగోళం జరుగుతోంది అక్కడ అనేటువంటిది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిని సాక్షి టీవీ, సాక్షి పేపర్, సాక్షి మీడియా బయటికి తెరుస్తుంది, వెలుగులోకి తీసుకొస్తుంది అనేటువంటి భయంతోనే చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. ఏ విధంగానైనా వీళ్ళని అడ్డుకట్ట వేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి నోటీస్గానే దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈశ్వర్, ఇస్మాయిల్ చాలా చక్కని మాట చెప్పారు హైందవ ధర్మం గురించి, అది ఎంత సేవాభావం కలిగి ఉంటుందనేది. మనకి తిరుమలలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది మానవ సేవే మాధవ సేవ అని. ఈరోజు సామాన్య భక్తులకి దర్శన భాగ్యం, సరైన దర్శన భాగ్యం కల్పించలేక విఐపీలకు కనిపిస్తుంటే అసలు ఈ హైందవ ధర్మం చెప్పినటువంటి మాటనే మనం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? విఐపీ సేవే మాధవ సేవ అని తిరుమలలో ప్రస్తుతం పాలక మండలి పనిచేస్తోందా? డెఫినెట్గా వీఐపీలకు సంబంధించి, వీఐపీలకు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటిది టైం షెడ్యూల్ ఉంటుంది. గత కొన్ని తరాల నుంచి అది వస్తున్నటువంటిది, దాన్ని అంతవరకే పరిమితం చేయాలి. కానీ
పూర్తిగా విఐపీల కోసము సామాన్య భక్తులను గంటల తరబడి చిన్నపిల్లలని క్యూ లైన్లో పెట్టుకొని మహిళలు వృద్ధుల్ని వాళ్ళు ఎక్కడి నుంచో పాపం శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి చాలా ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ నుంచి బీహార్ నుంచి ఎంతోమంది వస్తారు. ఆ సామాన్య భక్తులు అక్కడికి వచ్చిన తర్వాత కేవలం వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని మాకు దర్శనమిస్తాడనేటువంటి నమ్మకంతో అక్కడికి వస్తారు. అటువంటి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం టీటీడీ మీద ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ దాన్ని కాకుండా కేవలం విఐపీలు అని అంటే ఎవరు విఐపీలు అంటే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళే విఐపీలు అనేటువంటి ఒక పెద్దది వచ్చింది. దానికోసమే చాలా వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు టైమింగ్స్ని. గత ఏడాది కాలంలో మనం చూసుకుంటే ఏ విధంగా విఐపీ సేవలకు సంబంధించి విఐపీలకు సంబంధించినటువంటి దర్శనాల సంఖ్య పెరిగిందో నంబర్స్ చూస్తే చాలా స్పష్టంగా అవుతుంది. దీని గురించి రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్గా టీటీడీ గతంలో ఎన్ని జరిగాయి ఇప్పుడు ఎన్ని జరిగాయి అనేటువంటి వాస్తవాన్ని బయటపెడితే ఏ విధంగా పెరిగిందనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి అందరికంటే గొప్ప అనేటువంటి భావంతో నుండి వచ్చిన వాళ్ళందరూ భక్తులు, వాళ్ళు సామాన్యులైనా మిగిలిన వాళ్ళైనా వాళ్ళని ఒకే విధంగా ట్రీట్ చేయాలనేటువంటి ఒక బాధ్యతతో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కరెక్ట్గా చేయగలుగుతారు తప్ప రాజకీయ పునరావాసాల ద్వారా ఎవరైతే ఈ పదవుల్లోకి వస్తారో వాళ్ళు దీన్ని పూర్తిగా నిలబెట్టుకుంటారు. ఈ గొప్ప ఏదైతే అదృష్టం ఉందో దాన్ని నిలబెట్టుకుంటారనేటువంటిది ఆలోచించడం కూడా కొంతవరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్ అని మన పురాణాలు అంత గొప్పగా చెబుతున్నటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పదవీ ప్రమాణం చేసిన తరువాత తిరుమలలో బెల్ట్ షాపులు రావడం ఏంటి సార్? తిరుమలలో తాగుబోతులు కొట్టుకోవడం, గుడి ముందు కొట్టుకోవడం ఏంటి సార్? పచ్చి బూతులతో రెచ్చిపోవడం ఏంటి సార్? అసలు ఏంటి తిరుమల పవిత్రతను కాపాడుతున్నారా వీళ్ళు, లేకపోతే నాశనం చేస్తున్నారా? డెఫినెట్గా టీటీడీకి సంబంధించి జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు నిజంగానే చాలా దురదృష్టకరంగా మీడియాలో కూడా మనం దాదాపు 2 దశాబ్దాలుగా ఉన్నాము, చాలా వరకు చూస్తున్నాము. కానీ ఎందుకు అంటే అంత సీరియస్నెస్ ఎందుకు లేదు అక్కడ కూర్చున్నటువంటి వాళ్లకు, ఎందుకు ఇటువంటి అపచారాలు జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద కూడా సీరియస్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం రాగద్వేషాలకు, వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసము, లేకుంటే కేవలం విఐపీల సేవలో తరించాలనేటువంటి కొన్ని ఉద్దేశాలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి, ముఖ్యంగా హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, చైర్మన్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళనే ఇదంతా జరుగుతుంది అనేటువంటిది చాలామంది చర్చించుకుంటున్నారు. టీటీడీలో ఇప్పుడు ఏ ఉద్యోగిని ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ఒక పూజారి మీద కక్ష సాధింపు ఏంటిది, స్వామివారి సేవలో ఉన్నటువంటి పూజారుల మీద కూడా కక్ష సాధింపు జరగడం ఏంటిది అనేటువంటిది కూడా చాలా క్లియర్గా పూజారి అంటే గుర్తుకొస్తోంది సార్. తిరుమలలో ఒక 5 స్టార్ హోటల్, పబ్బులు నడిపేటటువంటిది, నాన్ వెజ్ దొరుకుతుంది, డీజేలు పెట్టుకుంటారు. తిరుపతిలో తిరుమలకు అతి సమీపంలో దాని నిర్మాణం పైన కొంతమంది స్వామీజీలు ఆందోళన చేశారు. వాళ్ళు తిరుమలకు వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో పోలీసులతో ఈడ్చి పడేయడమే, తన్ని తరిమేయడమే కాదు, 110 మంది స్వామీజీలపైన కేసులు పెట్టారు. స్వామీజీల మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర తిరుమలలో ఎప్పుడైనా ఉందా? బట్ డెఫినెట్గా ఇవన్నీ కూడా వాస్తవాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇప్పుడు వాస్తవం మాట్లాడితే మీ మీద లీగల్ నోటీస్ పంపిస్తారు, మీ మీద కేసు పెడతారు. డెఫినెట్గా దీన్ని ట్రోల్ చేస్తారు, వ్యక్తిత్వంగా వాళ్ళ మీద వ్యక్తిగతంగా ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక సైన్యాన్ని దించుతారు, వాళ్ళ మీడియాలో నెగిటివ్ న్యూస్ రాస్తారు. బట్ ఇది వాస్తవమా కాదా అనేటువంటి డిబేట్ చేసేటువంటి ధైర్యం ఉందా? నిజంగా నేను చెప్తున్నాను, ఇవన్నీ ఇందులో ఏదైనా అబద్ధం ఉంది మనం చెప్తున్నటువంటి అన్ని విషయాల్లో ఇది వాస్తవం కాదు అని పాయింట్ బై పాయింట్ తర్కంతో వాదించేటువంటిది, లేకుంటే తర్కంగా తీసుకొచ్చి లాజికల్గా దానికి చెప్పేటువంటి ధైర్యం ఉందా అనేటువంటిది డెఫినెట్గా వస్తుంది. బట్ నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను క్లియర్గా. ఇది మేము ఎందుకు చెబుతున్నాము ఈ లీగల్ నోటీస్ గురించి అంటే, ఇది కేవలం లీగల్ నోటీస్ వరకు పరిమితమై ఉంటే బిఆర్ నాయుడు మేము కూడా లీగల్ టీం వరకు దీన్ని సమాధానం చెప్పేవాళ్ళము. కానీ ఆయన తన మీడియాను అడ్డు పెట్టుకొని ఇది ఒక వార్నింగ్ లాగానో, లేకుంటే సాక్షి మీడియా తప్పు చేసిందనే అసత్య కథనాలను వండి వార్పిస్తున్నందుకు సమాధానంగానే మేము ఈరోజు అసలు సత్యం ఏంటిది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈశ్వర్.